అప్పటి రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉండేవి కాదు కదా, అంటే ఎడాపెడా పిల్లల్ని పుట్టేయడం కనేయడం అన్ని చేసేవారు. కానీ ఇప్పుడు బాగా పరిస్థితులు మారిపోయాయి. Yes. బట్ అప్పట్లో మీకు అసలు ఇన్ఫర్టిలిటీ ఒక సమస్య అని ఎప్పుడు గుర్తించారు మీరు? సో అల్ట్రాసౌండ్ అన్నది 1987లో చూశాను నేను ఫస్ట్. అప్పుడు నుంచి వాళ్ళు అల్ట్రాసౌండ్ వెంటనే అడాప్ట్ చేసుకుని ఈ అండోత్పత్తి ఎప్పుడవుతుంది, అండం ఎప్పుడు విడుదలవుతుంది అన్నది డెఫినెట్గా వాళ్ళు అంత సీనియర్ డాక్టర్స్ కూడా నేర్చుకుని అది ప్రాక్టీస్ చేశారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ సూపర్ మాడిఫైడ్. ద బెస్ట్ ఆఫ్ ద ఆప్టిక్స్ వీ హ్యావ్. మైక్రోస్కోప్స్ అన్నవి జపాన్ నుంచి వస్తాయి, జర్మనీ నుంచి మాకు కార్బన్ డైఆక్సైడ్ ఇంక్యుబేటర్స్ వస్తాయి. సో వీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ. ఆ కల్చర్ మీడియా అన్నవి నార్డిక్ కంట్రీస్ నుంచి వస్తాయి. సో మనకి దొరకంది లేదు, పేషెంట్స్కి అవైలబుల్గా లేనిది లేదు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతా వచ్చింది, టెక్నాలజీ పెరుగుతా వచ్చింది. కాబట్టి ప్రాబ్లం పక్కన సొల్యూషన్ కూడా ఉంది అనుకుంటున్నాం మనం. ఎస్ ఉంది.